మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ రాజకీయ కథ ఒడిచిపోయినట్టేనట. అగో ఇప్పుడు 75 ఏళ్ల దాకా వచ్చి ఉంటాడు. వచ్చే ఎన్నికల వరకు 80 దాటుతాడు కాబట్టి గూటమోలు ఉంటాడో గుంటు కొడతాడో తెలియదట. సాగునొట్టే తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రమును తెచ్చినా అని చెప్పుకునే ఆయన దస్తాడో బతుకుతాడో అని ఎవరన్నారే బాలన్న అంటారా ఈనుండ్రి. అయిపోయి కేసీఆర్ శకం ఒడిసింది. ముసలోడు 75 ఏళ్ళు దాటింటాడు. నెక్స్ట్ ఎలక్షన్కి 80 అవుతాయి. ఉంటాడో పిక్తాడో తెలియదు. పోరగాళ్ళు నడుపుతారు పార్టీ. ఈ పోరగాళ్ళకు కూడా నోటేస్తారా అండి? ఇందరా కమలం పువ్వు పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ సార్ ఏమంటున్నాడో, పెద్ద మనిషి పని ఒడిచిపోయింది, పడుసోళ్ళ చేతుల పార్టీ పెడితే వీళ్ళ ముఖాలు చూసి ఓట్లు వేస్తారా అంటుడు. ఉన్నప్పుడు ఉట్ల పండుగ లేనప్పుడు లొట్ల పండుగ అన్నట్టు పార్టీని నడిపితే అవుతుందా? ఎన్ని ఇకమతులు పడాలి? అసలు ఇకమతులు కేటీఆర్ సార్కు కవిత మేడంకు ఎరికేనా అనుకొచ్చిండు. అయ్యా ధర్మపురి గారు, మరి కేటీఆర్ సారు కవిత మేడం పోరగాన్లు కావచ్చు, కారు పార్టీని చక్కగా నడపరాదు కావచ్చు, మరి మీరు ఇంత పెద్ద మాటలు అంటున్నారు కదా, మీకు ఏమైనా ఏజ్ ఎక్కువ ఉన్నదా? ఏమైనా సీనియర్ నాయకుల? మీరు అటు నడిడుకున్నారు, కేటీఆర్ సార్ కూడా నడిడుకున్నాడు. ఇద్దరిది ఒకటే వయసు. మరి ఆయన పిల్లగాడైనప్పుడు మీరు చెప్పినట్టు మీరు కూడా పిల్లగాడే కావాలే కదా. ఇక మీరు ఇన్ని మాటలు గెలిచి ఏం చేసిరు సారు? మీ కమలం పువ్వును తెలంగాణలో యాపాటి గురిపెట్టిస్తిరి, భారతీయ జనతా పార్టీని ఎంత బందోబస్తు చేస్తిరి. ముందుగాల మీ పార్టీని చక్కదిద్దుకొని తతిమ పార్టీల గురించి మాట్లాడితే మంచిగుంటదేమో అంటురు. మీరు ఇట్లా మాట్లాడుతుంటే దేశం కోసం ధర్మం కోసం అని దెప్పి పొడిచే మీరు తెలంగాణ కోసం ఏం చేసిండ్రో చెప్పుండ్రి అంటుండ్రు ఈ ముచ్చటిన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు.